ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. తాత్పర్యము: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. తాత్పర్యము: శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యయించ కూటస్థమచలం ధ్రువం. తాత్పర్యము: ఎవరైతే మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడు, కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభవ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. తాత్పర్యము: ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపరచుకుని అన్నింటి యందును సమభావము కలవారై సకల ప్రాణులకును హితము చేయగోరు వారుగా ఉంటారో వారు నన్నే పొందుదురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. తాత్పర్యము: కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే.